మరాఠా సామ్రాజ్యం. ఈ పేరు వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఒకప్పుడు భారతదేశాన్ని దాదాపు ఏకం చేసేంత స్థాయికి వెళ్లిన ఒక మహాశక్తి. వాళ్ల కథే మనమీరోజు చూడబోతున్నాం. వాళ్ళు అంత ఎత్తుకు ఎలా ఎదిగారు? మరి అంతలోనే ఎలా పడిపోయారు? అవును, ఇది కేవలం ఒక రాజ్యం కథ కాదు. ఒక జాతి ఆశ, వాళ్ల ధైర్యం, చివరికి వాళ్లు ఎదుర్కొన్న విషాదం, వీటన్నింటి కలయికై ఈ గాథ. అసలీ కథ ఎక్కడ మొదలైందో చూద్దామా? చూడండి, ఏ గొప్ప కథకైనా రెండు భాగాలుంటాయి కదా. ఒకటి అద్భుతమైన ఎదుగుదల, రెండు ఊహించని పతనం. మరి మరాఠాల కథలో ఈ రెండు మలుపులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం రండి. సరే, మన కథ మొదలయ్యేది 17వ శతాబ్దంలో. అప్పటికే భారతదేశమంతా మొగలుల పాలనలో ఉంది. వాళ్లని ఎదిరించడమంటే మాటలు కాదు. అలాంటి సమయంలో ఒక స్వతంత్ర హిందూ సామ్రాజ్యం కావాలనే ఒక సాహసోపేతమైన కలకి పునాది వేశారు మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీగారు ఒక బలమైన పునాది వేశారు. దానిమీద ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని కట్టింది మాత్రం ఇంకొక శక్తి. వాళ్లే పీష్వాలు. సింపుల్గా చెప్పాలంటే ప్రధానమంత్రులన్మాట. వీళ్ల టైంలో మరాఠా జెండా ఏదో ఒక్క ప్రాంతంలో కాదు, ఆల్మోస్ట్ ఇండియా మొత్తం మీద ఎగిరింది. ముఖ్యంగా ఈ ముగ్గురు పీష్వాలు, వీళ్లే మరాఠా స్వర్ణయుగానికి అస్సలైన ఆర్కిటెక్ట్స్. బాలాజీ విశ్వనాథ్తో మొదలైంది. ఆయనేం చేశారంటే పీష్వా పదవిని ఒక జాబ్లా కాకుండా వాళ్ల ఫ్యామిలీకే వచ్చేలా వంశపారంపర్యం చేసేశారు. ఆ వచ్చిన పవర్తో ఆయన వారసులు సామ్రాజ్యాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. అయితే వీళ్లందరిలో మనమొకరి గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఆయనే మొదటి బాజీరావు. ఈయన పీష్వాలందరిలోకెల్లా గ్రేటెస్ట్ వారియర్ అని అంటారు. ఆయన యుద్ధ వ్యూహాలు అచ్చం మెరుపుతీగలాంటివి. శత్రువు ఊపిరి పీల్చుకునే లోపే దాడిచేసి విజయాన్ని లాగేసుకునేవాడు. వాళ్ల డామినేషన్ ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఊహించుకోండి. ఒకవైపు ఢిల్లీలోని ఎర్రకోట, మరోవైపు బెంగాన్, ఇటు దక్కన్లో నిజాం, అటు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు అందరూ మరాఠా పవర్కి భయపడాల్సిందే. ఆ టైంలో ఇండియాలో వాళ్లని ఆపగలిగేవాళ్లు ఎవరూ లేరు అనేలా ఉండేది పరిస్థితి. కానీ చరిత్రలో ప్రతి రైస్కి ఒక ఫాలుంటుంది కదా. అలా దూసుకెళ్తున్న మరాఠా సామ్రాజ్యమనే ఉప్పెనకే అడ్డుకట్టవేసిన ప్రదేశం పానిపట్. కేవలం ఒక్క యుద్ధం అంతే వాళ్ల తలరాతనే మార్చేసింది. ఇక్కడ జరిగింది మామూలు ఫైట్ కాదు, రెండు పెద్ద శక్తుల మధ్య, రెండు పెద్ద ఈగోల మధ్య జరిగిన క్లాష్. ఒకవైపు నార్త్ ఇండియా మొత్తాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే మరాఠాల ఆశ, మరోవైపు తనని అవమానించి తన ప్రాంతాన్ని లాక్కున్న మరాఠాలపై ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని ఆఫ్ఘన్ రూలర్ అహ్మద్ షా అబ్దాలీ పంతం. ఆ రోజు జనవరి 14, 1761. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఇండియన్ హిస్టరీ గతినే మార్చేసిన రోజు. మూడవ పానిపట్ యుద్ధం మరాఠా సామ్రాజ్యం ఫ్యూచర్ని డిసైడ్ చేసిన రోజు. రిజల్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే డిజాస్టర్. మరాఠాలు వాళ్ల హిస్టరీలోనే అత్యంత దారుణమైన ఓటమిని చూశారు. వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. చూడండి, ఇది కేవలం యుద్ధంలో ఓడిపోవడం కాదు, ఒక్క జనరేషన్ లీడర్షిప్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సదాశివరావు భావు, పీష్వా కొడుకైన విశ్వాస్రావు ఇలాంటి టాప్ లీడర్స్ అందరూ చనిపోయారు. ఈ వార్త విన్న షాక్తో పీష్వా బాలాజీ బాజీరావు కూడా తట్టుకోలేక ప్రాణాలు విడిచాడు. అంటే ఒక్క దెబ్బతో ఆ మరాఠా సామ్రాజ్యమనే పెద్ద చెట్టు పునాదులతో సహా కదిలిపోయిందన్నమాట. పానీపత్ దెబ్బ ఉంచి ఇంకా కోలుకోకముందే మరాఠాలకు రెండు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఒకవైపు వాళ్లలోనే వాళ్లకి పడట్లేదు అంతర్గత గొడవలు, మరోవైపు ఇండియాలో సైలెంట్గా ఎంట్రీ ఇస్తున్న ఒక కొత్త ఫారిన్ పవర్, అదే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. పవర్ కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడు అనడానికి ఇదే ఎగ్జాంపుల్. పేష్వా ఫ్యామిలీకి చెందిన రఘునాథరావు పదవి కోసం ఒక పెద్ద తప్పు చేశాడు. సొంత వాళ్ల మీదే గెలవడానికి వెళ్లి బ్రిటిష్ వాళ్ల హెల్ప్ అడిగాడు. 1775లో సూరత్ ఒప్పందం మీద సైన్ చేసి మరాఠా ఇష్యూస్లోకి బ్రిటిష్ వాళ్లని తనే స్వయంగా పిలిచాడు. అది ఎంత పెద్ద హిస్టారికల్ బ్లెండర్ అంటే అక్కడ్నుంచే మరాఠా సామ్రాజ్య పతనం మొదలైంది. ఆ ఒక్క ఒప్పందం చాలు, ఒక నిప్పు రవ్వలా మారింది. అదే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి కారణమైంది. ఆ తర్వాత ఇంకో ఒప్పందం, బసీన్ ఒప్పందం, అది రెండో యుద్ధానికి దారితీసింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ యుద్ధాలు మరాఠా శక్తిని లోపల్నుంచి తినేశాయి.
బ్రిటిష్ వాళ్ళు అంత ఈజీగా ఎలా గెలిచారంటే వాళ్ల దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉండేది. అదే సైన్య సహకార పద్ధతి. వినడానికి బానే ఉంటుంది. మేం మీకు ప్రొటెక్షన్ ఇస్తాం అని చెప్పి వాళ్ల ఆర్మీని మన రాజుల దగ్గర పెట్టేవాళ్లు. కాని ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఆ ఆర్మీ ఖర్చంతా మన రాజులే చూసుకోవాలి. దానికి బదులుగా మన స్వాతంత్ర్యాన్ని వాళ్లకి తాకట్టు పెట్టాలి. అంటే ఇది ఫ్రెండ్షిప్ పేరుతో చేసిన ఒక పక్కా ప్లాన్డ్ ఆక్రమణ అన్నమాట. సరే, ఇప్పుడు మనం మరాఠా సామ్రాజ్యం కథలో ఆఖరి చాప్టర్కి వచ్చేశాం. ఒకప్పుడు ఇండియా మొత్తాన్ని రూల్ చేసిన ఈ పవర్ఫుల్ ఎంపైర్ ఎలా అంతమైందో చూద్దాం. ఈ 3 యుద్ధాలు చూస్తే మనకు వాళ్ల పతనం క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లని బాగానే ఆపగలిగారు. కాని ఆ తర్వాత జరిగిన 2 యుద్ధాలలో మాత్రం కంప్లీట్గా పట్టుకోల్పోయారు. ప్రతి ఓటమితో వాళ్ల సామ్రాజ్యం కొద్దికొద్దిగా కూలిపోతూ వచ్చింది. ఇక 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం. ఇది ఫైనల్ నేల్ ఇన్ ద కాఫిన్ లాంటిది. బ్రిటిష్ వాళ్లు అసలు పీష్వా పదవినే తీసేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ఢిల్లీనే వణికించిన పీష్వాల వారసుడు 2వ బాజీరావ్ చివరికి బ్రిటిష్ వాళ్ళిచ్చే పెన్షన్తో బతికే ఒక ఖైదీ అయిపోయాడు. దాంతో పీష్వాల కథకు ఫుల్ స్టాప్ పడిపోయింది. సామ్రాజ్యం పోవచ్చు, కాని వాళ్ల లెగసీ ఇప్పటికీ ఉంది. వాళ్లు ఎవర్నైనా సరే, మొఘలులైనా బ్రిటిష్ వాళ్లైనా, ఫారెన్ రూల్కి వ్యతిరేకంగా పోరాడాలనే స్ఫూర్తిని రగిలించారు. అదే స్ఫూర్తి ఆ తర్వాత తరాలకు, మన స్వాతంత్ర పోరాటానికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఈ కథను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ పానీపట్లో ఫలితం వేరేలా ఉండుంటే, మరాఠాలే గెలిచి ఉంటే, అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇండియాను ఇంత ఈజీగా ఆక్రమించుకోగలిగేవాళ్లా? మన దేశ చరిత్ర బహుశా పూర్తిగా వేరేలా ఉండేదేమో కదా.